హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ లెసన్లో మనం అండ్ ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఆర్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆపరేటర్లో అన్ని కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే రికార్డ్ అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. కానీ ఆర్ ఆపరేటర్లో ఒక కండిషన్ ట్రూ అయినా సరిపోతుంది. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే అనుకోండి, ఐటీ డిపార్ట్మెంట్ లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని చూడాలి అంటే select start from employees where department is equal to IT or department is equal to HR. ఈ క్వీరీ ఐటీ డిపార్ట్మెంట్ని కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని కూడా డిస్ప్లే చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. శాలరీ 50,000 కన్నా తక్కువ ఉన్న ఎంప్లాయీస్ లేదా 70,000 కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ కావాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ లెస్ దెన్ 50,000 ఆర్ శాలరీ గ్రేటర్ దెన్ 70,000. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అండ్ అంటే అన్ని కండిషన్స్ ట్రూ ఉండాలి, ఆర్ అంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ లెసన్లో మనం నాట్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. నాట్ యూజ్ చేసి ఒక కండిషన్ని రివర్స్ చేయడం ఎలా అనేది చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.